జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ముఖ్యంగా కివీస్ బౌలర్ టాడ్ అస్లీ వేసిన 47 ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్లతో రెచ్చిపోయాడు. క్రీజ్లో ఉన్నంతసేపు వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీకి తరలిస్తూ రన్ రేట్ని పరిగెత్తించాడు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో ఆటకు దూరమైన ఈ ఆల్రౌండర్ ఆడుతున్నంతసేపు ఆ కసిని బంతి మీద చూపించినట్లు కనిపించింది. తన సత్తా ఏంటో నిరూపించి జట్టుకి తన అవసరం ఏంటో గుర్తు చేశాడు. కేవలం 22 బంతుల్లో 2 ఫోర్లు 5 భారీ సిక్సర్లతో 45 పరుగులు చేసి భారత్ స్కోరు 250 పరుగులు దాటడంలో ముఖ్య భూమిక పోషించాడు. అయితే ఈ ఇన్నింగ్స్ పై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పాండ్యా తన పవరేంటో చూపించాడని, తన కసిని బంతిపై చూపించాడని కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే హే పాండ్యా, ఆ బంతిని కరణ్ జోహార్ అనుకున్నావా ఏంది, అంత కసిగా బాదావు బ్రో అంటూ సటైర్లు వేస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడైన కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షోలో పాండ్యా రాహుల్ ఒళ్ళు మరిచి మాట్లాడి నిషేధానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదానికి మూల కారణం కరణ్ జోహారేనని ఈ యువ క్రికెటర్ల అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. తన పిచ్చి ప్రశ్నల వల్లనే పాండ్యా రాహుల్ నోరు జారారని వారికి మద్దతు తెలుపుతున్నారు. దీనితో హార్దిక్ పాండ్యా మళ్లీ గాడిలో పడ్డట్లే కనిపిస్తున్నాడు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.